మీడియాకి స్వాగతం. మేడిపల్లి అమ్మకానికి ఆడబిడ్డ ఖరీదు 4,50,000. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో 2 నెలల చిన్నారిని అమ్మకానికి పెట్టిన ఘటన. చిన్నారిని అమ్ముతున్న ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పీర్జాదిగూడ కార్పొరేషన్ రామకృష్ణ నగర్లో శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో ఘటన. సుమారు 4,50,000కు చిన్నారిని ఇప్పిస్తామని ఆర్ఎంపీ డాక్టర్ శోభారాణి హామీ. అక్షరజ్యోతి ఫౌండేషన్ స్ట్రింగ్ ఆపరేషన్ అడ్వాన్స్ గా 10,000 రూపాయలు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మేడిపల్లి పోలీసులు. మీ పేరేంటమ్మా? బిఫోర్ మేము వచ్చి ఇక్కడ ఇది ఫీమేల్ బేబీ మేల్ బేబీ ఎంత వర్జన్, అసలు ఫీమేల్కి ఎంత మేల్కి ఎంత, ఇవన్నీ మాట్లాడడం జరిగితే తను ఏం చెప్పిందంటే ఫీమేల్ బేబీకి వచ్చేసి 4.5 అని, మేల్ బేబీకి వచ్చి 6.5 అని. ఇంకా విజయవాడ రమ్మంటే కూడా ఈసారి రెస్క్యూ చేసి వెళ్దామని చెప్పారు. బట్ ఇన్ బిట్వీన్ దిస్ ఒక 1 డే గ్యాప్లో లేదండి మీరు ఉప్పల్కి వచ్చేసేయండి, మేము బేబీని హ్యాండ్ ఓవర్ చేస్తాం అని చెప్పడంతో ఈరోజు మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము రెస్క్యూ చేసినామండి. ఇంకా ఈ బేబీ అనేది వాళ్ళ ఫాదర్ మదర్ డీటెయిల్స్ ఏవి కూడా ఇవ్వలేదు మాకు. అడిగితే వాళ్ళెవ్వరు ఉండరండి, మీకు కావాల్సింది బేబీ అని చెప్పి మాతోని మాట్లాడడం అయింది. ఇంకా మేము అమౌంట్ ఇచ్చే టైంలో మేము సో మీడియా అని రివీల్ చేయడం జరిగింది. ఇంకా ఈ ఆపరేషన్లో మా టీం గ్యాంగ్ మొత్తం వచ్చిన వాళ్ళకి ఇంట్లో వేసి గొల్లం పెట్టుడు, కొట్టడాలు ఇవన్నీ కూడా జరిగినాయి. అవన్నీ కూడా ప్రతిదీ కూడా ఎస్ఆర్ మీడియా వాళ్ళు క్యాప్చర్ చేశారు. ప్రూఫ్స్ దొరికినాయంటే ఆల్రెడీ మేము 2 days బిఫోర్ వెళ్ళి మీరు ఏంటి అది దాన్ని ప్రతిదీ కూడా వీడియో రికార్డ్ చేసుకున్నాం, ఆడియో రికార్డ్ చేసుకున్నాం, వాళ్ళు ఫోన్ మాట్లాడింది ప్రతిదీ కూడా మా దగ్గర రికార్డ్ ఉంది. మరి పోలీసులు ఇప్పుడు చైల్డ్ లైన్ వాళ్ళకి ఆ బేబీని అప్పగించేస్తామన్నారు. ఆల్రెడీ మేము కూడా ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది చైల్డ్ లైన్ వాళ్ళకి. ఇప్పుడు పిఎస్లో కేసు ఫైల్ అవుతుంది. ఎఫ్ఐఆర్ అయ్యాక ఆ బేబీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి, ఎన్ని డేస్ ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా సార్ వాళ్ళు చేస్తా అని చెప్పారు. అంటే గత 25 ఏళ్ళుగా డాక్టర్ వృత్తిలో అన్నారు. మరి ఇంకా ఈ ఒక బేబీ అని ఇంకేనా బేబీస్ బిఫోర్ దట్ తను ఎన్నో బేబీస్ని ఇచ్చినా అని మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఇంకోటి ఇల్లీగల్గా అబార్షన్స్ కూడా చేస్తుందంట తన హాస్పిటల్లో. అది కూడా తను రివీల్ చేసింది. అది క్లినిక్లోనే తను ఉంటున్న క్లినిక్లో కన్సల్టెంట్, ఇది నా క్లినిక్ అని. శివ